ఏంది ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేసిండు చూసిరు కదా. ఇప్పుడు డీజిల్ బండ్లు ఏదైతే ఉన్నాయో ఆటోలు అవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్డు అవతలనే ఉంచాలని చెప్పిండు. ఎట్లా చూస్తారన్న మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అవుటర్ రింగ్ రోడ్ సైడ్ అవతల సైడ్ వేయాలంటే అది అనుకున్న ప్రకారం కాదు. వీళ్ళకి జీవనం ఏంది, వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళకు అనుకూలంగా ఏదో ఒకటి చూపించి అవతల సైడ్ వేయాలి. అనుకోగానే ఎందుకంటే ఇలా ఈ వేల బండ్లు కాదు, కొన్ని లక్షలకు ఆ బండ్లు ఉన్నాయి. వీళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకు జీవనం, వాళ్ళకి ఉద్యోగాలు కలిగిస్తావా, లేకపోతే దాన్ని జాబులు ఇచ్చి మీ దాంట్లో ఏదైనా పెట్టుకున్న తర్వాత ఈ బండ్ల తెరు రావాలి. అంటే ఇప్పుడు డీజిల్ బండ్లు ఎవరైతే నడుపుతున్నారో వీటన్నిటిని అమ్మేసి ఎలక్ట్రానిక్ బండ్లు కొనుక్కోమని చెప్పి ఒక సలహా ఇస్తున్నాడు. అట్లా కొనుక్కున్న వాళ్ళకు మేము అందరికీ మా ప్రభుత్వం ద్వారా చాలా సాయం చేస్తామని కూడా చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు చాలా సాయం చేస్తా అంటుండు. మరి ఈ బండ్లకు సిటీ పర్మిషన్ ఇస్తాడా? సిటీ పర్మిషన్ ఇస్తే ఆ బండ్లు మేము తీసుకున్నట్టు సిద్ధంగా ఉన్నాం. సిటీ పర్మిషన్ అంటే ఏంటంటారు? హైదరాబాద్ పర్మిషన్. ఒక్క నిమిషం ఆగు. సిటీ పర్మిషన్ కావాలి. సిటీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ బండ్లని వాళ్ళు ఎక్స్చేంజ్ పెట్టుకొని మాకు వేరే బండి ఇవ్వాలి. అట్లయితే మేము ఓకే. అంటే ఇప్పుడున్నటువంటి ఇప్పుడు మీ దగ్గర ఉన్న బండ్లను ఎక్స్చేంజ్ పెట్టి ఆ బండ్లు ఇచ్చేసేయాలంటే ఇచ్చేయాలి. ఈ బండ్లు ఎక్స్చేంజ్ పెట్టుకొని ఆ బండ్లు మాకు ఇస్తే మేము తీసుకుంటాం. అది అవుతుందా కాదనేది గవర్నమెంట్ చెప్పాలి, మేము చెప్పలేం కదా. ఇప్పుడు మాకు 10 రూపాయలు లేకనే రూపాయి కూడా పెట్టుకోవడానికి ఈ బండ్లు పట్టుకొని మేము ఎలాడబడుతున్నాం. ఇప్పుడు 6 లక్షలు 7 లక్షలు పెట్టి తీసుకున్న పొల్యూషన్ ఉంటే ఈ బండ్లు పట్టుకొని మేము ఎందుకు బాధపడతాం? దాని గురించి గవర్నమెంటే ఆలోచన చేయాలి. ఈ బండ్లు ఎక్స్చేంజ్ పెట్టుకొని మాకు ఆ బండ్లు ఇస్తానికి సిద్ధపడాలి. అట్లయితే మేము తీసుకున్నట్టు సిద్ధం. అట్లా అన్నట్టు. అయితే ఎట్లా ఉంది ఇప్పుడు? సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పాలన వచ్చి. ఎట్లా అనిపిస్తుంది? మీ పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ పాలన వచ్చి మా పరిస్థితి కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఇండ్ల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు బస్సుకి ఎక్కడికైనా పోవాలంటే లేడీస్ ఏం చేసేది, పైసలు ఉంటేనే పోయేది. ఈరోజు భర్తతో లొల్లి పెట్టుకొని ఆధార్ కార్డు చేత పట్టుకుని అలిగిపోతుంది. ఇలా ఆ విధంగా అలిగిపోతుంది. కారణం ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన వల్ల ఈ విధంగా జరుగుతుంది. చాలా కుటుంబాలు కూడా ఆగమైనాయి. ఇప్పుడు ఎందుకంటే మామూలుగా జనం చెప్పుకోవట్లేదు, కానీ లేడీస్ విరగ పడుకుంటా బస్సులలో ఎక్కేటప్పుడు పుస్తకాలు తాడు పోయేటోళ్ళు చాలా జరిగినాయి. మా కళ్ళ ముందు కూడా జరిగినాయి. అమ్మో, ఎల్బీనార్లు ఎక్కి కామినీ కార్డు దిగితే కింది దిగంగా చూసుకున్నాం, పుస్తకాలు తాడు లేదు, దిబ్బాలు మొత్తుకుంది. దాని పరిస్థితి ఆ విధంగా తీసుకొచ్చింది ఏంది? కాంగ్రెసే. అదే ప్రీపాస్ వేయకపోతే ఈ జనం ఆ విధంగా మాతో ఇరగబడి అయితే ఎక్కపోదురు కదా. మామూలుగా ఎక్కేట వాళ్ళు వాళ్ళ ప్రయాణం చేదురు. ఇప్పుడు నువ్వు చేసే పొరపాటు వల్ల కుటుంబాలు కూడా చాలా ఆగమైనాయి. అది కరెక్ట్ కూడా ఏం కాదు, జనం కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో పెట్టినగా పోతున్నాం అన్నట్టుగా పోతున్నారు.